నమస్కారం అందరికీ. ఈరోజు నేను బ్లిస్ యాప్లో ఎఫ్యూపీ అప్డేట్ ఒక్కొక్క పాలసీ 1 by 1 ఎలాగ ఎఫ్యూపీ అప్డేట్ చేయాలో ఇందులో నేను చెప్పబోతున్నాను. ఇదవుతుంది మాన్యువల్ ప్రాసెస్. మన కమిషన్ బిల్ ద్వారా అప్డేట్ చేసాం. అందులో అన్ని పాలసీస్ ఒకేసారి అవుతుంది. బట్ కమిషన్ బిల్ లేనిది ఏ రోజు ఆ రోజు ఎలాగ అప్డేట్ చేయాలో ఇందులో చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు బ్లిస్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒకటో నెంబర్ డేటా మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే 8వ నెంబర్ ప్రీమియం డ్యూ లిస్ట్ అని ఉంటుంది. 8వ నెంబర్ ప్రీమియం డ్యూ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కరెంట్ మంత్ డ్యూ లిస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ మంత్లో ఎన్ని పాలసీస్ ఉన్నాయో అన్ని చూపిస్తే చూడండి ఇది మంత్లీ పాలసీ లాస్ట్ మంత్ అప్డేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అప్డేట్ ప్రీమియం పెయిడ్ అని ఉంది కదా, సెకండ్ నెంబర్ అది క్లిక్ చేయండి. ఇక్కడ ఓల్డ్ ఎఫ్యూపీ న్యూ ఎఫ్యూపీ చూపిస్తుంది. ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఒక ప్రీమియం సెలెక్ట్ చేయండి. 1 మంత్ కాబట్టి నాది ఒక ప్రీమియం అప్డేట్ అవ్వాలి, అందుకే ఒక ప్రీమియం క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది కదా, నాకు ఎఫ్యూపీ కూడా నెక్స్ట్ మంత్ వచ్చింది. ఇప్పుడు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఇక్కడ అప్డేట్ చేసినవన్నీ కూడా మనం 46 ఎఫ్యూపీ అప్డేట్ లాగ్లో ఉంటుంది. ఆ ఎఫ్యూపీ అప్డేట్ లాగ్లోకి వెళ్తే మనకి ఏ డేట్లో అప్డేట్ ఏది అప్డేట్ అయింది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అవుట్ స్టాండింగ్ లిస్ట్లో ఉన్న పాలసీలు కూడా ఎలాగ అప్డేట్ చేయాలో చూద్దాం. అవుట్ స్టాండింగ్ లిస్ట్లో నేను 6 మంత్ అవుట్ స్టాండింగ్ తీసుకుంటున్నాను. 6 మంత్ అవుట్ స్టాండింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లిస్ట్ వచ్చింది. నాకు 4th మంత్లో అప్డేట్ అవ్వాలి, బట్ నేను ఈ మంత్ కంప్లీట్ నేను అప్డేట్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ అప్డేట్ ఎఫ్యూపీ ప్రీమియం పెయిడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏరో మార్క్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 ఇన్స్టాల్మెంట్ అంటే 2 వాయిదాలు కట్టాను కాబట్టి 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేసుకున్నాను. చూడండి అప్డేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాకు ఎఫ్యూపీ మారింది. ఇప్పుడు ల్యాబ్స్డ్ అయిన పాలసీస్ ఎలాగా అప్డేట్ చేయాలో చూడండి. ల్యాబ్స్డ్ లిస్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాకు ల్యాబ్స్ అయిన పాలసీ అది జనవరిలో కట్టాలి. సో ఇక్కడ మళ్ళీ నేను ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి అప్డేట్ ఎఫ్యూపీ ప్రీమియం పెయిడ్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ ఓల్డ్ ఎఫ్యూ న్యూ ఎఫ్యూ చూసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 క్లిక్ చేశాను. 7వ నెల వచ్చింది, బట్ నాది అప్డేట్గా ఉంది. 3వది కూడా క్లిక్ చేశాను. 3 క్లిక్ చేస్తే నాకు ఫుల్ అప్డేట్ అయింది, అప్డేట్ చేశాను. నెక్స్ట్ మంత్ నాకు 10 ఉండాలి కాబట్టి 10 క్లిక్ చేశాను. అక్కడ చూడండి ఎఫ్యూపీ కూడా మారింది. ఇలా మనం అప్డేట్ చేసుకున్నాము కదా. ఇప్పుడు చూడండి పాలసీ లిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, నాకు అన్ని పాలసీస్ అప్డేట్లో ఉన్నాయి. మీరు ఏవైతే కట్టారో ఆ పాలసీస్ మాత్రమే ఇలా మాన్యువల్ ప్రాసెస్ అప్డేట్ చేయండి. లేదు అంటే మీరు అప్డేట్ చేయవద్దు. ఇక్కడ చూడండి నేను ఏదైతే అప్డేట్ చేసాను ల్యాబ్ చేసిన పాలసీ అది నాకు ఇక్కడ అప్డేట్ అయ్యింది. అండ్ ఇలానే మాన్యువల్ ప్రాసెస్ అప్డేట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎఫ్యూపీ అప్డేట్ లాగ్లో చూస్తున్నాను. అక్కడ చూడండి నేను ఇప్పుడు వరకు ఏవేవైతే అప్డేట్ చేసినా ఏ డేట్లో అప్డేట్ చేసినా ఆ డేట్ కూడా నాకు ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.